తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మంగళం మహాత్మ, నమస్కారం. మాంసాహారులు, శాఖాహారులు ఇలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంత వీగన్స్ అని ఇంకొక సెక్షన్ మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా మాంసాహారులు తినే వాటిలో ప్రత్యేకించి గుడ్డు విషయంలో ఒక చిన్న డిబేటబుల్ క్వశ్చన్ అండి. కొన్ని రోజుల క్రితమో కొన్నేళ్ల క్రితం కొంచెం చెప్పారు, అసలు గుడ్డు అనేది మాంసాహారం కాదు, అది శాఖాహారం కిందకే వస్తుంది, తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అగైన్ నాన్ వెజ్ కాదు అన్నట్లుగా. సో ఇందులో కొన్ని సందేహాలు ఉన్నాయి, వీటికి సంబంధించి నివృత్తి చేస్తారని కోరుకుంటున్నాను. అదేనండి, మొట్టమొదట ఈ చర్చ ఎందుకు బయలుదేరిందంటేనండి, గాంధీ గారు చెప్పారట మొట్టమొదట గుడ్డు శాకాహారమే అందరూ తినవచ్చు అని. ఆయన చెప్పిన కారణం మనం చూస్తే కనుక గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి, మన వాళ్ళు అది మాంసాహారం అని చెప్పి ముట్టుకోవటం లేదు, అందువల్ల మన వాళ్ళల్లో పోషకాల లోపం వస్తుంది, కావున అది శాకాహారం అందరూ తినండి అని చెప్పడం ద్వారా పోషకాలు అందరికీ ఉండాలి అనే గొప్ప ఆలోచనతో ఆయన చెప్పారు. అయితే మనం ఇక్కడ విషయం ఏమిటి అని చూస్తే, ఆయన గుడ్డులో జీవం ఉండదు కదా అని చెప్పారని, అలాగే బాయిలర్ గుడ్లు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు ఫ్యాక్టరీల్లో కోళ్ల ఫారంలలో తయారు చేసేటటువంటి గుడ్లు, ఆ గుడ్డును తినకపోతే ఆ గుడ్డు నుండి జీవం రాదుట బయటికి. కోడి కన్న గుడ్డు అనుకోండి, కోడి పెట్టినటువంటి గుడ్డు అయితే ఆ గుడ్డు నుండి బిడ్డ బయటకు వస్తుంది, అది తినేస్తే రాబోయే బిడ్డను మనం చంపినట్టు. కానీ బాయిలర్లలో, బాయిలర్ అనే అంటారు, బాయిలర్లలో తయారు చేసేటటువంటి గుడ్లు ఏవైతే ఉంటాయో అది తినకపోతే పాడైపోతుంది తప్ప దాని నుండి జీవం రావడం అనేది ఉండదు, కావున అది శాకాహారము అనేది లాజిక్ వాళ్ళు చెబుతూ ఉన్నది. మనమేమి కాదనలేం, వాళ్ళ లాజిక్ బాగానే ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడానండి, మీకు ఇంకో మాట చెప్తాను. కొన్ని తినకూడనటువంటి పదార్థాలను కొన్ని ఉంటాయి. ఇక్కడ శాకాహారమా మాంసాహారమా? మాంసాహారం ఏమి హిందువులందరికీ నిషేధం కాదు. హిందువుల్లో వంశపారంపర్యంగా వర్ణాన్ని బట్టి, కులాన్ని బట్టి, వాళ్ళ కులంలోనో వంశంలోనో వర్ణంలోనో మాంసాహారం ఉంటే కనుక చక్కగా వాళ్ళు తీసుకోవచ్చు. శాకాహారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కులాన్ని బట్టి, వంశాన్ని బట్టి వాళ్ళు శాకాహారులు అయితే శాకాహారమే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇక్కడ సమస్య ఎలా ఏమిటంటే, శాకాహారం అనుకుని శాకాహారులు గుడ్డు తినాలి అని ప్రోత్సహించడం, శాకాహారులు గుడ్డు తినేయచ్చని చెప్పడం, ఇది సమస్య. నిజానికి శాకాహారమా మాంసాహారమా అనే చర్చ అండి పూర్వకాలంలో లేదండి. ఏది తినాలి ఏది తినకూడదనే చర్చే. అంతే. ఇప్పుడు శాకాహారం అనే పదం ఏదైతే ఉందో కొంతమంది ఒత్తు పలుకుతారు, శాకాహారం అంటారు. తప్పు, ఒత్తు లేకుండా శాకం అంటే కూర, కావున శాకాహారం అంటే చెట్ల సంబంధమైనది. ఆ విధంగా మనం చూసినప్పుడు తినవలసినవి తినకూడనివి అని చెప్పినప్పుడు కోడి సంబంధమైనవి కొన్ని వర్గాల వాళ్ళు తినకూడదని, కొన్ని వర్గాల వాళ్ళు అవి తినొచ్చు అని చెప్పడం జరిగిందండి. ఆ విధంగా చెప్పేటటువంటి వాటిలో కోడి సంబంధమైనవి కూడా నియమాలు పాటించే వాళ్ళు తినకూడదని నేరుగా చెప్పేశారు. ఇంకా అక్కడ గుడ్డు శాకాహారమా మాంసాహారం చర్చ ఉంది చెప్పండి. ఇంకొకటి అయితే పుట్టగొడుగుల విషయం కూడా చాలా మంది, అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుట్టగొడుగులు అంటే ఓన్లీ వెజిటేరియన్స్ అండి, పుట్టగొడుగులు కూడా తీసుకోరు, ఎందుకంటే అది నాన్ వెజ్ అని చెప్తారు. నిజమా? మీకు రహస్యం ఒకటి చెప్తా, ఇది కొంచెం అందరికీ హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. మాంసాహారం కంటే కూడా పుట్టగొడుగు ప్రమాదకరమైనది శాస్త్ర ప్రకారం. ఎందుకని? మాంసాహారం కంటే కూడా అది తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇంకా మాంసాహారం ఏమి తక్కువ చేయటం లేదు నేను, కానీ మాంసాహారం తినని వాళ్ళు పుట్టగొడుగును తింటే మాంసం కంటే కూడా మీరు పైకి వెళ్ళిపోయినట్లు లెక్క. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అని అంటేనండి, పుట్టగొడుగులు పెరిగేటటువంటి ప్రదేశం చూడండి. మీరు ఒక్కసారి బాగా వర్షాలు వచ్చినప్పుడు చెట్లు బాగా ఉండేటటువంటి అడవి మొదలైన చోట్లకి వెళ్ళారనుకోండి, అక్కడ పుట్టగొడుగులు వస్తాయండి. పుట్టగొడుగు యొక్క లక్షణం ఏంటంటేనండి, కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుండి పుడుతుంది. కావున అమేధ్య ప్రదేశాలు అంటారన్నమాట. అమేధ్యము అని అంటే కనుక, మేధ్యం అంటే మంచిది, అమేధ్యం అంటే కూడా తినకూడనిది, అసహ్యమైనది అని. ఉదాహరణకి ఏదైనా ఒక జంతువు చచ్చిపోయింది, జంతువు కళేబరం ఎవడు పట్టించుకోలేదు, జంతు కళేబరాలను ఎవరు పట్టించుకుంటారు? చెట్ల కింద ఎక్కడో అది అలా ఉండిపోయి
అలా కుళ్ళిపోతూ వర్షం పడ్డప్పుడు అక్కడి నుండి పుట్టగొడుగు ఉద్భవిస్తుంది. అమ్మో. అంటే కేవలం జంతువు అనే కాదు, ఆ. ఏదైనా సరే ఒక ఆ పదార్థం కుళ్ళిపోతే కనుక, జీవం ఉన్నటువంటి పదార్థం ఏదైనా కనుక, అంటే ధాన్యంలో కూడా జీవం ఉంటుంది, అవును. కుళ్ళిపోతే కనుక ఆ కుళ్ళిపోయినటువంటి పదార్థం నుండి పుట్టేది పుట్టగొడుగు. అందువల్ల అసలు పుట్టగొడుగు చాలా దోషభూయిష్టము అని కానీ మన కొన్ని వాళ్ళు ఇప్పుడు చెప్పారు. కల్టివేషన్ లా అదే చేస్తారు ఇప్పుడు అక్కడికే వస్తుంది. బంగాళదుంప సరేనండి, మీరు చెప్పింది పాతకాలం అండి. ఆధునిక కాలంలో పుట్టగొడుగులు ఫార్మింగ్ చేస్తున్నారు, చాలా చక్కగా వేసి మష్రూమ్ కల్టివేషన్ తయారు చేస్తున్నారు అని మీరు అనొచ్చు. అక్కడ కూడా ఫార్ములా ఇదే, కాకపోతే ఈ మొక్కజొన్నలు, జొన్న గింజలు మొదలైనటువంటి ఉంటాయి చూసారా, అవన్నీ అక్కడ వేస్తారు. అవి కొళ్ళాలి మళ్ళీ అక్కడ మీకు. అంటే అక్కడ ఒక ఫంగస్, అంటే పుట్టగొడుగు అనేది ఒక ఫంగస్ ఫామ్ కావాలి అని అంటే పదార్థం కొళ్ళాలి. కావున ఏదైనా ఒక పదార్థాన్ని కొళ్ళబెట్టి తయారు చేయడం అనేది మన యొక్క శాస్త్రం అంగీకరించదు. మాంసానికి కూడా నియమాలు చెప్పారు. ఫలానా మాంసాహారులు ఫలానా మాంసం తినవచ్చు, మాంసాహారులు ఫలానా మాంసం తినకూడదు, ఇవన్నీ చెప్పారు. అక్కడ కూడా పుట్టగొడుగులు వద్దని చెప్పారు. ఎందుకు అనంటే దాని యొక్క పుట్టుక అలాంటిది అనేటటువంటి ఉద్దేశమే తప్ప ఇంకేం కాదు. గుడ్డైనా పుట్టగొడుగు అయినా శాకాహారమా మాంసాహారమా అనే చర్చ కాకుండా ఈ విధమైనటువంటి చర్చ, ఏది తినచ్చు ఏది తినకూడదు అని చెప్పినప్పుడు పుట్టగొడుగు మరియు కోడిగుడ్డు, కోడి సంబంధమైనది ఏదైనా సరే దాంట్లోంచి జీవం వస్తుందా రాదా ఎంత కూడా అనవసరం. ఎందుకు అనంటే బాయిలర్ లో కూడా గుడ్డు తయారు చేయాలి అని అంటే కోళ్ల నుండి కొంత వీళ్ళు పదార్థాన్ని తీయాలి, అయిపోయింది అక్కడే. ఇంకా మరి కాదని ఎలా అంటారు? గ్రామ కుక్కుటం అంటారు అనుకుంటా. దాని నుండి వచ్చేది ఏది కూడా శాకాహారులకి, అంటే నియమాలు పాటించి పూజలు చేసుకునే వాళ్ళకి పనికి రాదు అని చెప్తున్నారు. వీగన్స్ అని అంటున్నారు కదండి, అంటే మా జంతువులకు సంబంధించినవి ఏవి కూడా తీసుకోరు, కేవలం వీటి మాత్రమే తీసుకుంటారు. అయితే ఇవి అసలు మనకి శాస్త్రంలో ఉందా అండి? వీటి ఏం లేదు, అదొక వెర్రేది, అదొక వెర్రి. వాళ్ళు వేరు, పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వెజిటేరియన్స్ వేరు, మనం వేరు. మనకి చాలా గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో అట మా మిత్రుడు ఒక ఆయన చెప్పారు, ఏదో ఒక దేశం వెళ్ళినప్పుడు ఏదో అక్కడ మరి ఆహారానికి ఎక్కడో ఆయన రెస్టారెంట్కి వెళ్ళాట. ఏ ఫుడ్ కావాలి అంటే వెజిటేరియన్ ఫుడ్ అని వెంటనే ఇచ్చేట. ఇదేమిటి ఇంత ఫాస్ట్గా తెచ్చారంటే, ఏం లేదు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, కొత్తిమీర ముక్కలు ఇచ్చేసి ఇదే, ఇంకేం లేదు అన్నట్టు. ఆ విధంగా వాళ్ళు వెజిటేరియన్ అని అంటే కనుక కేవలం కూరలు అని అంటారు. మన దగ్గరికి వచ్చేసరికి వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది కాదు, తప్పకుండా ఏది తినాలి ఏది తినకూడదు అనే నియమం చేశారు, అవి మనం అనుసరిస్తూ ఉన్నాం. కొంతమంది కుటుంబాల్లో, బ్రాహ్మణ కుటుంబాల్లో, అలాగే వైశ్యుల్లోను, రాజుల్లోను, అలాగే ఇతర శూద్రుల్లోనూ కూడా శాకాహార కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా వాటిని అలా పాటించుకుంటూ వచ్చారు. మాంసాహార కుటుంబాలు అలా మాంసాన్ని పాటించుకుంటూ వచ్చారు. ఉభయులు కూడా పుట్టగొడుగు అనేది మంచిది కాదని చెబుతూ, శాకాహారులు శాకాహారం అనుకునే భ్రమతో కోడిగుడ్డు తినకండి అనేది నా యొక్క ఉద్దేశం. అదే విధంగా పుట్టగొడుగు శాకాహారం అనుకోవడము, మాంసాహారం అనో లేకపోతే ఇంకొకటనో తినడము, అసలు దాని యొక్క పుట్టుకు తెలుసుకోండి అయ్యా అని మాత్రమే నా యొక్క ఉద్దేశం అండి. కుళ్ళబెట్టిన పదార్థాలు తినకూడదు అనే నియమం నుండి పుట్టగొడుగు తినకూడదు అనే నియమం వచ్చింది. కుళ్ళబెట్టినటువంటి పదార్థాలు ఎవరు తినకూడదు? ముఖ్యంగా వేదాధ్యయనం చేసేవాళ్ళు, నియమనిష్టలతో ఉండేవారు, వీళ్ళంతా కూడా కుళ్ళబెట్టిన పదార్థాలు తీసుకోకూడదు. అందులో భాగంగానే మనం ఈ యొక్క పుట్టగొడుగులు, ఛత్రాకం అంటారు మనకి సంస్కృతంలో, అది తినకూడదని చెప్పడం జరిగింది. దానికి ప్రాయశ్చిత్తాలు కూడా ఉంటాయండి. అందువల్ల నేను ఈ విషయం పుట్టగొడుగుల గురించి, కోడిగుడ్ల గురించి చెబుతూ ఉన్నది గొప్పగా నియమాలు పాటిస్తూ, ఇది శాకాహారం అని ఎవడో చెబితే అది వినేసి తినే వాళ్ళ గురించే చెబుతున్నాను. చక్కగా అన్ని తినేవాళ్ళు మీరు చక్కగా అన్ని తినండి, నాకే అభ్యంతరం ఏం లేదు. సంతోషం గురుగారు. నమస్తే. నమస్తే అండి. మంగళం.